బీసీ, జై జై బీసీ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉన్న పెద్దలందరికీ, మా ముందున్న మా అన్నలకి, తమ్ములకి, అక్కలకి, చెల్లెలకి మీ అందరికీ నమస్కారం అండి. అందరూ మాట్లాడేసారు, మళ్ళీ అదే నేను మాట్లాడాలి. కానీ ఈరోజు నేను అనుకోకుండా వచ్చాను. ఈరోజు మధ్యాహ్నం మన ఒక పెద్ద ఫంక్షన్, మన పాపన్న ఫంక్షన్కి వచ్చాను. ప్లేన్ నుంచి దిగిన వెంటనే మరి కన్యాకుమారి నుంచి వచ్చిన రాజా నాడార్ వచ్చేసి ఈ ఫంక్షన్ గురించి చెప్పారు. పదా వెళ్దామని చెప్తే కారు లేదు, ట్యాక్సీ తీసుకొని పరిగెత్తుకొని వచ్చాను. నేను ఈ మధ్య ట్యాక్సీ ఎక్కలేదు వచ్చాను. ముఖ్యంగా ఏంటంటే నేను ఓపెన్గా చెప్తాను, ఈరోజు చాలా మంది అన్నారు ఎక్కడ వస్తుందా మీరందరూ పిచ్చేవాళ్ళు, అది రాదు అన్నారు. కానీ ఈరోజు రియల్ హీరో ఎవరంటే మా రేవంత్ అన్న. మరి చెప్పింది చేశారు, చేసింది మేము చెప్తాం. మా బీసీలు అందరూ రేవంత్ అన్నకు మేము సపోర్ట్గా ఉంటాం. ఇది కూడా ఎంతో మంది బీసీలు పాపం వాళ్ళు, నేను కూడా మరి గాజుల శ్రీరామ్ తెలుసు, కేసీ శంకర్ గారు తెలుసు, అటు ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో ఎన్నో బీసీ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను అటెండ్ చేసి, నేను బీసీగా కాబట్టి నేను పోరాడించి చాలా సంతోషం ఉంది. ఒకటే ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను, అయ్యా మోడీ గారు మీరు ఇంత చూస్తున్నారు, ఈ రోజు అన్ని పార్టీలు వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు వచ్చి కొన్ని దయచేసి ఇది అమలు చేయండి. అందరూ మేము సంతోషంగా ఉంటాం, మేము అందరూ హ్యాపీగా ఉంటామండి. ఇంకో విషయం, ఈరోజు వేదిక మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మరి ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, మా బీసీలు ఉన్నారు, మా గౌడ్లు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా మీకు తెలుసు. అది పెద్ద మనసుతో వాళ్ళకి ఇంకా ఎస్టీ స్టేటస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అపాయింట్మెంట్ ఇస్తే వస్తాం, అడుగుతాం, దాని తర్వాత మీ ఇష్టం, మీరు చేస్తే మీరే మాకు దేవుడు అండి, అది చేసి పెడతారని ఆశిస్తూ ఈరోజు ఇంతమంది ఇంత ఎండలో ఎంతో దూరం నుంచి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు. జై బీసీ, జై జై.